ప్రసంగి 2:26 నుండి ధ్యానం చేసుకుందాం. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. మనిషి భూమి మీద జీవించాలని జ్ఞానం కావాలి, తెలివి కావాలి, అలాగే ఆనందం కూడా కావాలి. ఎందుకంటే జ్ఞానం సామెతలు 24:3 ఈ విధంగా రాయబడింది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడను. అందుకే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీ ఆత్మీయ ఇంటిని కట్టుకుంటారు. ప్రపంచంలో చాలా మంది ఇల్లు కట్టారు, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ దేవుని యందు భయభక్తి గలవాడు దేవుడిచ్చే జ్ఞానంతో ఏం కట్టుకుంటాడు తెలుసా? ముందు తన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆత్మీయ రక్షణలోకి నడిపించుకుంటావు. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తావు. ఆత్మీయ జీవితం కట్టుకునే విషయం గురించి దేవుడు ఒక ఇంటితో పోల్చాడు. యేసు ప్రభువారి యొక్క మాటలు విని వాటి ప్రకారం జీవించేవారు ఎలా ఉంటారు అంటే, బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటారు అన్నాడు. బండను తవ్వి పునాది వేసి ఒక్కొక్క రాయి తర్వాత రాయి వేస్తూ ఆ రాయితో వేయబడిన పునాది మీద కట్టబడిన ఇల్లే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తి. ఈ దైవ జ్ఞానము మిమ్మల్ని రక్షణలోనికి, దేవుని పరిశుద్ధతలోనికి, దేవునితో నడిచే కృపలోనికి నడిపిస్తుంది. అందుకే దేవునికి ఇష్టలుగా మీరు జీవించడం వల్ల దైవజ్ఞానం మీలోకి రిలీజ్ అవుతుంది, మీ పిల్లల్లోకి రిలీజ్ అవుతుంది. ఈరోజు మా పిల్లలకు జ్ఞానం లేదంటున్నావా? దేవుడు తప్పక ఇస్తాడు. సొలొమోను అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. యాకోబు 1:5 దేవుడిని అడుగు వారికి ఆయన ధారాళంగా జ్ఞానం దయచేస్తాడు. కనుక దేవునికి ఇష్టలుగా జీవించడం వల్ల వెండి బంగారంలో కన్నా విలువైన అద్భుతమైనది దేవుడు మనకి ఇస్తాడు, అదే జ్ఞానం. ఈ భూయాత్రా కాలంలో, ఈ విశ్వాస యాత్రలో తెలివి ఎంతైనా అవసరం. ఇతరులను మోసం చేసే తెలివితేటలు మనకు అక్కర్లా, అవి సాతాను సంబంధమైనవి. దేవుడు అనుగ్రహించే తెలివి మిమ్మల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. మరి దేవుని దృష్టికి ఇష్టలుగా జీవించాలి అంటే ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయగలడనియు వారు నమ్మవలని కదా అంటాడు. అంటే దేవుని యొద్దకు వచ్చారా? ఆయన ఉన్నాడని నమ్మండి. ఆయన వెతుకుచున్నారా ప్రార్థనలో? ఆయన మీకు ఫలం దయచేస్తాడని నమ్మండి. ఇది నమ్మి ప్రార్థిస్తే మీరు దేవునికి ఇష్టలుగా మారుతారు. మీ గృహంలో కరెంటు పోయినప్పుడు లైట్ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఆగిపోతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎదురింటి వాళ్ళ వైపు చూస్తారు. ఎదురింట్లో పవర్ ఉందా లేదా, పక్కింట్లో కరెంట్ ఉందా లేదా అని. వాళ్ళ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఎదురింట్లో కూడా లైట్ వెలుగుతుందంటే మీరు ఏం చేస్తారు? అయితే సమస్య మన ఇంట్లోనే ఉంది అనుకుంటారు. మీ ఇంట్లోనే సమస్య ఉందనుకొని మీ ఇంట్లో ఎవరో ఒకరు తెలిసిన వారిని పిలిచి ఆ ఫీజు క్యారియర్ దగ్గరికి వెళ్ళి దాన్ని బయటికి లాగితే ఎక్కడో ఫీజు కట్ అయి ఉంటుంది. ఆ ఫీజు మనిషి తల వెంట్రుకంత సన్నగా ఉంటుంది. తల వెంట్రుకలంత సన్నని తీగతో మళ్ళా ఫీజుని అటు ఇటు కనెక్ట్ చేసి తీసుకువెళ్ళి మళ్ళా ఫీజు క్యారియర్లో ఇన్సర్ట్ చేయగానే ఆగిపోయిన లైట్ వెలుగుతుంది, తిరగడం ఆగిపోయిన ఫ్యాన్ తిరుగుతుంది, ఆగిపోయిన ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, ఇల్లంతా వెలుగుతో నిండిపోతుంది. చిన్న వైర్ కనెక్ట్ అవ్వగానే ఆగిపోయినవన్నీ తిరిగి పనిచేశాయి. అలాగనే మన జీవితంలో దేవునికి మనకు మధ్యలో విశ్వాసం అనేది ఆ ఫీజు క్యారియర్ లాంటిది. తల వెంట్రుకంత సన్నగా ఉన్న మిమ్మల్ని దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి మీద మీకున్న విశ్వాసము దేవునితో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ పరలోక దేవుని శక్తిని మీరు పొందే విధంగా, దేవుని కృపకు అర్హులుగా, దేవుని కనికరం పొందేవారిగా, దేవుడు అనుగ్రహించే దీవెనలకు వారసులుగా మార్చివేస్తుంది ఈ విశ్వాసం అనేది. అందుకే దేవునికి ఇష్టలుగా జీవిస్తే మీకు దేవుడు అనుగ్రహించేది జ్ఞానము, రెండవది తెలివి, మూడవది ఆనందము. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. జీవాధిపతి అయిన మా పరలోకపు తండ్రి, ప్రభా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద మీరు జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేశారు, తెలివినిస్తా అన్నారు, ఆనందమును కూడా దయచేస్తా అన్నారు. ఆ రక్షణ ఆనందం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఈ రోజు నుండి ఒక తీర్మానం, నీకు ఇష్టలుగా జీవించాలి, నీ చిత్తం నెరవేర్చాలన్న ఒక మంట వారి హృదయాల్లో కలుగు చేయండి. నీ కొరకు జీవించే కృపను వారికి దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృపను అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.